గగన్ భూమి పెళ్లి చేసుకున్న ఆ అమ్మవారు దగ్గరికే ఇప్పుడు ఆకాష్ భూమి ఇద్దరు వచ్చి ఉంటారు. భూమి గగన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆకాష్, నీ మెడలో తాళి కట్టింది ఇక్కడే కదా భూమి గారు అని ఆకాష్ అంటాడు. అప్పుడు భూమి, పెళ్లి చేసుకుందామా బావా అని అడిగాను. అప్పుడు మా బావ ఈ అమ్మవారి సాక్షిగా నా మెడలో 3 ముళ్ళు వేశాడు అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటే ఆ సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. అయితే ఆకాష్, నీ మెడలో తాళి కట్టింది ఇక్కడే కదా భూమి గారు అని అడిగి ఉంటాడు. దాంతో భూమికి డౌట్ వస్తుంది. అవును, మా పెళ్ళి ఇక్కడే జరిగిందన్న విషయం నీకెలా తెలుసు? అయినా నా పెళ్లి విషయం మా బావ బయోగ్రఫీలో రాయలేదు. ఈ విషయం నేను చెప్పకుండా మీకెలా తెలుసు అని భూమి ఆకాష్ని నిలదీస్తూ ఉంటుంది. ఇక్కడ ఆకాష్ హెయిర్ కటింగ్ చేయించుకొని గగన్లా తయారై వచ్చి ఉంటాడు. అయ్యో భూమి గారు, ఈ విషయం మీరే నాకు చెప్పారని చెప్తుంటే మీరు నమ్మట్లేదేంటి? రండి భూమి గారు రండి అని ఆకాష్ తను వేసుకున్న చెప్పుల్ని వదిలేసి, ముందు అమ్మవారికి దండం పెట్టుకోండి, మనం తర్వాత నిదానంగా ఫైట్ చేసుకుందాం అని భూమిని అమ్మవారి ముందు నిల్చోపెట్టి, మొక్కుకోండి, దండం పెట్టుకోండి అని చెప్తూ ఉంటాడు. అలా భూమి దండం పెట్టుకుంటూ ఉంటే ఆకాష్ కూడా దండం పెట్టుకుంటూ ఉంటాడు. అయితే భూమి చాలా షాకింగ్గా ఆకాష్ వైపు చూస్తూ ఉంటుంది. ఆకాష్ నిల్చునే పద్ధతిలో, దండం పెట్టుకునే పద్ధతిలో అచ్చంగా గగనే కనిపిస్తున్నట్లుగా భూమికి అనిపిస్తూ ఉంటుంది. ఆకాష్లా గగన్ ఎందుకు వచ్చాడు, ఇప్పటికైనా ట్రూత్ రివీల్ చేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.